ఒక తెలంగాణ పౌరుడిగా, ఒక తెలంగాణ జర్నలిస్టుగా ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర ముఖ్య నాయకులకు ఫస్ట్ సారీ చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణలో కొంతమంది మేధావి ముసుగులో ఉన్న వాళ్ళు ఈరోజు వాక్ స్వాతంత్రం పేరు మీద ఎంత అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారంటే, పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని ఆయన బొమ్మను చెప్పుతో కొట్టేంత వాక్ స్వాతంత్రం వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతాని యూట్యూబ్ గొట్టాల ముందు వాగే వాక్ స్వాతంత్రం వచ్చింది. పొన్నం ప్రభాకర్ అంటోని చెప్పు తీసుకొట్టాలి. పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి నువ్వు చెప్పు తీసుకొట్టాలి. అసలు ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనే ఎవరైతే విధవ ఉన్నాడో వాడితోటి ఈ కథ స్టార్ట్ అయింది. యాక్చువల్గా వాడిని ప్రొఫెసర్ అని ఎందుకు సంబోధించానంటే, మీ అందరికీ ఆ విధవ ఫేసు గుర్తు రావడానికి. కానీ నెక్స్ట్ వాడిని ప్రొఫెసర్ అనను, కేవలం నాగేశ్వర్ 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 అంటాను. సబ్జెక్ట్లోకి వెళ్తే, ఆ విధవ నాగేశ్వర్ గారు ఒక డిబేట్లో కూర్చొని ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారిని కలిసే సందర్భంలో ఆయనతో అన్న మాటలు ఏంటంటే, మా ఏపీకి నిధులు ఇవ్వకున్నా సరే జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయండి అని అన్నాడు అని నాకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి చెప్పాడని తను వాగాడు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి. వీడు పోయి ఏదో స్టూడియోలో కూర్చొని అడ్డగోలుగా మాట్లాడు. తెలంగాణలో ఉండే ఉద్యమకారుల, మేధావుల, లేకుంటే జర్నలిస్టుల, మీరు ఈ ముసుగులో ఉండే క్రైస్తవ గొర్రెల, లేకుంటే పేటిఎం గొర్రెల, జగన్ గొర్రెల, నాకు అర్థం అవ్వట్లే. కానీ చెప్పండి, దీనికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంది? వాని ఇష్టం వచ్చినట్టు వాడు వాగిండు. నాగేశ్వర్ అనే వ్యక్తి మళ్ళీ నేను ఉపసంహరించుకుంటున్నానని వాడే ఆ మాటలు వెనక్కి తీసుకోండు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చాలా గొప్ప మేధావి కదా మన నాగేశ్వర్. అలాంటప్పుడు అన్న మాటకు కట్టుబడి ఉండాలి. ఎస్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ నువ్వు ఇదే మాటలు మాట్లాడినావు అమిత్ షా గారితో, దానికి స్టిక్ అనే ఉండాలి కదా, మళ్ళీ ఎందుకు ఉపసంహరించుకుంటూ? సో అక్కడనే వాడు విధవ, వాడు ఒక ఫాల్స్ అలిగేషన్ చేసిండని డెఫినెట్ గా మనందరికి క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ కథ ఆరంభానికి, ఈ కథ ముగింపుకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం ఉంది? మళ్ళీ వచ్చి ఆంధ్ర నుంచి పోలీసులు పంపించారంట. ఆయన అరెస్ట్ చేస్తే మేము ఊరుకోము అని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ జర్నలిస్ట్ అందరు కలిసి, అంటే ఒకరిద్దరు అధ్యక్షతన వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇస్తుండు. కానీ నాలాంటి మిడిల్ క్లాస్ జర్నలిస్టులు ఏదో పిలుపు వచ్చింది కదా, సామాజిక మాధ్యమాలలో ఏదో పిలుపు వచ్చింది కాబట్టి వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళకి తతంగా మొత్తం తెలియదు. మనోడు ఏం చేస్తుండు, మా తెలంగాణ బిడ్డల్ని టచ్ చేస్తారా అని ఒక తెలంగాణ సెంటిమెంట్ క్రియేట్ చేసి అక్కడ వాళ్ళందరికీ నింపిండు. ఆ చుట్టూ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న అందరికీ ఈ తెలంగాణ వాదాన్ని గట్టిగా నింపిండు. ఎట్లయినా మేధావి కదా, వాడి మీదకి వచ్చేసరికి తెలంగాణ సెంటిమెంట్ యూజ్ చేసుకుంటు. అరే విధవ నాగేశ్వర్, నా క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ వాదాన్ని నువ్వు అంత గట్టిగా నీకు నువ్వు ఆపాదించుకున్నప్పుడు మరి ఆంధ్ర పాలిటిక్స్ నీకెందుకురా? లేదు, నేను ఆంధ్ర పాలిటిక్స్ మాట్లాడతా, తెలంగాణ పాలిటిక్స్ మాట్లాడతా, నాకు వాక్ స్వాతంత్రం ఉంది అన్నప్పుడు డెఫినెట్ గా ఆంధ్ర నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఆంధ్ర నుంచి పోలీసులు కూడా వస్తారు. మరి దానికి సిద్ధపడాలి కదా. మరి ఆ నీ ఇష్టం వచ్చినట్టు వాగి వాళ్ళు ఏదో చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు? మళ్ళీ దాని గురించి కూడా ఈ విధవేమన్నంటే, నాకు ఏ నోటీస్ రాలే, అరెస్ట్ లేదు, ఏం లేదని వీడే చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిరుగుతున్నారు? అరే డిబేట్లో మాట్లాడింది నువ్వే, ఉపసంహరించుకుంది నువ్వే, అసలు నాకు నోటీసులు రాలేదని నువ్వే. నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు, మా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. మరి పవన్ కళ్యాణ్ నీ పేరు ఎక్కడైనా తీసిండా? ఏదైనా టాపిక్ తీసిండా? ఒక్కొక్కరు వస్తారు, ఆ తులసి చంద్ర లాంటి వాళ్ళు ఏమంటారంటే, అసలు మా సార్కు నెలకు 10 లక్షల రూపాయలు వస్తాయి, ఆయన పేటీఎం కోసం ఆశపడతాడా? ఇంత దిగజారి మాట్లాడతారని ఆమె నీతులు చెప్తుంది. సెకండ్ హ్యాండ్లో శాల్వలు అమ్మిన విధవ మీ ప్రొఫెసర్, వాడికి నెలకు 10 లక్షలు వస్తున్నాయి. సరే వస్తే రావచ్చు, కానీ వాడు డిబేట్లో చెప్పిండు కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూలు ఎక్కడనో, అసలు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల నాకు వ్యూస్ పెరిగినాయి, సబ్స్క్రైబర్స్ పెరిగారు, నాకు రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుందో తెలుసు కదా తులసి నీకు? నీకంటే క్రైస్తవ మిషన్ల నుండి, రాహుల్ గాంధీ నుండి, టెర్రరిస్ట్ సంస్థల నుంచి బాగా వస్తాయి. కానీ మాలాంటి యూట్యూబర్స్కి ఎంత వస్తాయి తెలుసు కదా. ఇంత పెద్ద వీడియో చేస్తే గిన్ని డబ్బులు కూడా రావు. మరి ఆడు యూట్యూబ్ రెవెన్యూ గురించి కూడా ఛానల్లో మాట్లాడుతున్నట్టే వాడికి ఎంత ఎక్కువ అనిపించాలి ఆ డబ్బులు? మరి నెలకు 10 లక్షలు నువ్వు అంటుంటే, ఒక పక్క సెకండ్ హ్యాండ్ షాపులు అమ్ముతుండు, ఒక పక్క పవన్ కళ్యాణ్ వల్ల నాకు రెవెన్యూ వస్తుంది అంటుడు. ఆ పృథ్వీ క్రాంతిదళ పృథ్వీ ఆయనకేమైందో తెలియదు, ఇలాంటి విధవుల్ని సపోర్ట్ చేస్తూ ఇంత మంచి పేరు ఉంటుండే ఆయనకు. అనవసరంగా ప్రతి దాన్ని ఇష్యూ చేస్తున్నాడు. అసలు తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి నువ్వు బయటికి వెళ్తే, రైతుల దగ్గరికి వెళ్తే కింటాల ఒడ్లు వానకు తడుస్తున్నాయి, కొనే దిక్కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నువ్వు యుద్ధం ప్రకటించు, ఇచ్చిన హామీలు ఎక్కడ పోయి నేను అడుగు. నిన్న మొన్న ఆర్టీసీ వాళ్ళు ఉద్యమం చేసిర్రు, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి అని. వాళ్ళ గురించి ఫైట్ చేయండి. అసలు నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుర్రు, 1,00,000 జాబులు ఎక్కడ పోయినాయి? జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి అని అడుగు. మళ్ళీ ఏమనంటే రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతాంటావు. ఇది కాదు,
భాష, మంచి భాషతోటి నువ్వు నిలది. పృథ్వీ అన్న, నువ్వు ఒక 10 మందిని ఈ జర్నలిస్టులను వేసుకొని పాపం వాళ్ళ మైండ్లలో ఏదో ఎక్కించి, ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఎక్కించి, నేను చెప్తున్న పృథ్వీ అన్న, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి అది ప్రెస్ మీట్ పెట్టినావు కదా, అదేవిధంగా ఒక జగన్మోహన్ రెడ్డినో లేకుంటే రేవంత్ రెడ్డినో తిట్టినీకి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, లేకుంటే కేసీఆర్ని తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టు. సగం మంది డుమ్మా కొడతారు, ఆ ప్రెస్ మీట్కి రారు. ఎందుకంటే రకరకాల పార్టీ లైన్స్లో రకరకాల ఛానల్స్ పనిచేస్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళు రారు. అసలు పవన్ కళ్యాణ్ గారి బొమ్మను చెప్పు తీసుకొని కొట్టేంత తప్ప ఆయన ఏం చేసిండు? ఎప్పుడైతే ఆయన సనాతన ధర్మం కోసం స్టాండ్ తీసుకుంటూ అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టు కంపుగాలందరూ ఆయనను డైజెస్ట్ చేసుకోలేకపోతారు. అక్కడ ఏమైనా తప్పు జరిగితే అక్కడ సీఎం చంద్రబాబు అనే విషయమే మర్చిపోతారు. ఆ ప్రశ్నగాడు ఒకడు, ఇక్కడ తులసి చింది ఒకరు, ఏం పవన్ కళ్యాణ్ పట్టించుకోమంటే ఆయన సీఎం కదమ్మా, డిప్యూటీ సీఎం. మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని తిడతారు కానీ బట్టి విక్రమార్కను ఎవరైనా తిడతారా? ఆయన తమ్మైనా కనీసం వేస్తారా యూట్యూబ్ వీడియోస్లో? కానీ పవన్ కళ్యాణ్ గారి తమ్ము లేకుండా, పవన్ కళ్యాణ్ గారి పేరు లేకుండా చాలా ఛానల్స్ బతుకుతలేవు. ఎందుకు ఇంత సిగ్గుమాలిన చర్య? ఇది ఒక బ్రతక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరే తుగ్లక్, అరే సైకో జగన్ అంటే కూడా టీడీపీ వాళ్ళు కూడా ఇది కాదు విమర్శ, మంచిగా విమర్శ చేయాలి. ఈ విధంగా ఏకవచనంతో సంబోధించడం, బూతులు మాట్లాడడం, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని టీడీపీ వాళ్ళు కూడా బాధపడతారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా తిట్టినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? అరే ఎట్లయినా సరే మనకు నచ్చడు, శత్రువు అని వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ పిల్లల గురించి ఆయన చెప్పుతోటి కొట్టాలా? కామెంట్ చూడండి ఒకసారి, మీ సామాజిక మాధ్యమాల్లో ఆ చెప్పుతోటి కొట్టిన వీడియోస్ కింద కామెంట్ చూడండి. ఆ పవన్ కళ్యాణ్ బొమ్మను చెప్పుతో కొట్టిరు కదా, ఆ వీడియో కింద కామెంట్ చూడండి. ఎక్కువ తెలంగాణ వాళ్ళే పెట్టిరు. అరే మన తెలంగాణ ఇజ్జత్ తీయకండిరా, మీరు వాక్ స్వాతంత్రం పేరు మీద ఇంత అటగులుగా రెచ్చిపోతున్నారేంద్రా? అరే గొట్టాలు పెట్టుకునేవరకు మీరు జర్నలిస్టులు అయిపోతున్నారా? అరే సిగ్గైతుందిరా బాయ్, మైక్ తీసుకొని బయటికి పోవాలంటే మీరు ఆ గొట్టాల జర్నలిస్టులు. ప్రజా సమస్యలు అన్నిటి పక్కన పెట్టి బండి సంజయ్ టాపిక్ కావాలి, పవన్ కళ్యాణ్ టాపిక్ కావాలి, పెద్ద పెద్దలవే కావాలా? సామాన్యుల గురించి మనం పట్టించుకోవద్దా? ఇంకా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. మా తెలంగాణ జర్నలిస్టులు వాళ్ళు ఏ విధంగా కూస్తున్నారంటే, అందుకే వీడియో స్టార్టింగ్లో నేను సారి చెప్పాను వాళ్ళందరి తరఫున. ఎందుకంటే ఆంధ్రోడా 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 ఏం చేసిండు ఆంధ్రోడు? అరే అప్పుడు ఆంధ్రోడు కాదు మనం దోసుకుంది పాలకులు, తెలంగాణ పాలకులు, ఆంధ్ర పాలకులు. ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. కానీ ఆంధ్ర తెలంగాణలో ఉండే సామాన్యులు మాత్రం ఇదే బతుకుతున్నాం. తెలంగాణ డివైడ్ అయిపోయింది. ఏమైంది? ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? ప్రతి ఎకరాకు నీళ్ళు పారుతున్నాయా? నిధులు ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఆస్తిలో మనకు వాటా ఇస్తుర్రా? ఇంటింటికి వచ్చి ₹1 ఇస్తున్నారా? ఈరోజు ఒక ప్రజాప్రతినిధి ఆస్తి 500 కోట్లు ఉంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వాడి ఆస్తి 5,000 కోట్లు అయింది. మనకేం లాభం అయింది? ఆంధ్ర సామాన్యులు వాళ్ళకేం లాభం అయింది? సామాన్యులే. ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయినా కూడా పాలకులే. మనలాంటి పేదలే చిద్రవదం అవుతున్నారు. ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు కోట్లకు పరిగణిస్తున్నారు. వాళ్ళు ఇంకా సంపాదించుకుంటూనే పోతున్నారు. మన తెలంగాణ అంతా ఏం బాగుపడ్డా చెప్పు వచ్చిన తర్వాత? ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు అయ్యారు. కనీసం ఆ అమరుల కుటుంబాలను అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టించుకుంటున్నా? నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరి మీద? మొన్న అమరుల కుటుంబాలు, ఉద్యమకారుల కుటుంబాలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిడుతురు. సిగ్గుండాలి కదా? మీరు తిట్టాల్సింది ఎవరిని? కేసీఆర్ని తిట్టాలి. అయ్యా మా పిల్లలు బలిదానం చేసుకోకుంటే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు అని ఆయన తిట్టాలి. అయ్యా రేవంత్ రెడ్డి, అసలు తెలంగాణ అనేది లేకుంటే నువ్వు కనీసం పీసీసీ చీఫ్ అయ్యేవాడివా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా అని ఈయన తిట్టాలి. వీళ్ళిద్దరిని తిట్టకుండా పవన్ కళ్యాణ్ గారి పైన నోరేసుకోవడం ఏంది? మన విద్యార్థుల బలిదానాలకు, మన అమరులైన వాళ్ళకు, మన ఉద్యమకారులకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏముంది? క్లియర్. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు ఇట్లా పేటరేగిపోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండా? కమ్యూనిస్టు సంస్థలు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాయా? ఎప్పుడైతే ఆయన సనాతన ధర్మానికి స్టాండ్ తీసుకున్నాడో మనోళ్ళు తెగరెచ్చిపోతున్నారు. దీనివల్ల తెలంగాణలో ఉండే జర్నలిస్టులు అందరికీ కూడా ఒక మచ్చ. దీనివల్ల తెలంగాణలో ఉండే ప్రతి చిన్న స్థాయి జర్నలిస్ట్ కూడా ఇది ఒక మచ్చ. ఆ కామెంట్ చూసి వచ్చే నేను ఈ వీడియో చేస్తున్నా. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అరే డిప్యూటీ సీఎం అబ్బా, ఒక సీఎం అబ్బా, సీఎం పిఎం ఏం లేదు, మైక్ ఉంది కదా, వాక్ స్వాతంత్రం ఉంది కదా, నాకు ఒక యూట్యూబ్ ఉంది, నేను జర్నలిస్టు అని అరే బొరే ఏంది? ఏకవచనంతో సంబోధించడం ఏంది? సిగ్గుండాలి మనకు. అసలు ఈ ఫీల్డ్కి రావాలంటే భయపడుతున్నారు. రిపోర్టర్స్ కావాలని మేము మెన్షన్ చేసి స్క్రోలింగ్ చేస్తే మా ఛానల్ ఒక్కరంటే ఒకరు కూడా సుముఖంగా లేరు. ఎందుకంటే ఒక చెత్త వ్యవస్థ ఇది అని ముద్ర పడిపోయింది. దయచేసి ఇప్పటి నుంచైనా జర్నలిజం విలువల్ని కాపాడుకుందాం. అడ్డగోలుగా మాట్లాడేది తగ్గిద్దాం, పద్ధతిగా విమర్శిద్దాం.